स्क्रीन शेयरिंग में स्क्रीन शेयरिंग है इट्रा मिट्रा ही करता है शेयर के नंबर में ये तो ओपन है ये राउंड कुछ नहीं वो नहीं ये हमारा डबल चेन डेस्कटॉप में बैठा डेस्कटॉप में ना डेस्कटॉप షేర్ అవుతుందా వస్తుందా నీకు ఇదేదో పైది నేను బాగా మెమరీస్ మేడం కదా టాప్ నుంచి స్టాప్ ఇప్పుడు స్టాప్ చేసింది స్క్రీన్ షేర్ పోతుందా మీరు మీరు ఉండకపోతే ఇది మేడం ఇదయా F5 ఫ్రీ అయిందా సైడ్ మోషన్ ఓకే అవ్వట్లేదా అదిగో అయింది అంటే ఫ్రీ అయిందా టైం స్టార్ట్ చేసేస్తున్నా ఇంకా రాజేశ్వరం ఐదేంటి అందుకనే సో గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ ఈరోజు నిన్న క్లాస్లో నేను మీకు లాస్ట్ 3 క్లాసెస్లో ఒకసారి రివైజ్ చేసుకుంటే ఫస్ట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ యువర్ బేసిక్ ఇంట్రొడక్షన్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసి డిఫరెంట్ ఛాలెంజెస్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ దాని తర్వాత డిఫరెంట్ కన్స్ట్రెయింట్స్ ఆర్ ద లిమిటేషన్స్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ దెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ స్టార్టింగ్ విత్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాచ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి we have discussed about different classifications of embedded systems. So e-rose class lo we'll go with purpose of embedded systems. So before going to purpose of embedded system, we'll end up
ఆఫ్టర్ ద క్లాసిఫికేషన్ విత్ అప్లికేషన్స్. ఆ క్లాసిఫికేషన్స్ ఏమని బ్రాడ్గా క్లాసిఫై చేసుకుంటే ఫస్ట్ బేస్డ్ ఆన్ 2 different classifications or 2 broadly classifications lo we have dealt with performance based and microcontroller based. So performance based lo you are having 4 classifications, alage microcontroller based lo 3 classifications. So whatever it is, finally we need to end up with some specific applications. So ila okati manam applications ni manam identify cheskunte ikkada chudandi we can divide ee konni limitations ante it's not limited to a particular అప్లికేషన్ అనమాట. డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. మనం దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఇఫ్ వి గో విత్ కన్జ్యూమర్ రిలేటెడ్ అప్లికేషన్, ఇప్పుడు ఒక కన్జ్యూమర్ రిలేటెడ్ అప్లికేషన్స్కి డీల్ చేసుకుంటే సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఇక్కడ పర్సనల్ మీడియా, క్లియర్, గేమింగ్, టెలివిజన్, టాబ్లెట్స్, ఇలా వి డీల్ విత్ సమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ రిలేటెడ్ అప్లికేషన్స్. ఒక్క నిమిషం అమ్మ ఈ చాట్ బాక్స్లో ఒక్కసారి చూసి నరసింహమూర్తి 423 హ్యాండ్ రేస్ చేశారు. ఏంటమ్మా ఏమైనా డౌటా మీకు? ఏమైనా ఉంటే చాట్ బాక్స్లో ఒకసారి టైప్ చేయండి. క్లియర్. నెక్స్ట్ కన్జ్యూమర్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఇది. దాని తర్వాత కమ్యూనికేషన్ రిలేటెడ్ అప్లికేషన్స్. కమ్యూనికేషన్ అంటే నేను మనం చూసాం కదా, ద యాక్సెసింగ్ ఆఫ్ ద నెట్వర్క్. నెట్వర్క్ యాక్సెస్ అనేది 2 ఫార్మ్స్లో ఉంటుంది. ఫస్ట్ ఇట్ రిలేట్స్ టు ద క్లౌడ్. ఓకే, ఫస్ట్ ఇట్ రిలేట్స్ టు ద క్లౌడ్ అండ్ సెకండ్ ఇట్ రిలేట్స్ టు ద హార్డ్వేర్. ఈ కమ్యూనికేషన్, దిస్ పాయింట్ నేను చెప్పేది ఒకసారి ఫోకస్డ్గా వినండి. ఫస్ట్ వన్ కన్జ్యూమర్ రిలేటెడ్ అప్లికేషన్స్. అంటే కన్జ్యూమర్ రిలేటెడ్ అప్లికేషన్స్ అంటే మన మొబైల్ ఫోన్స్, టీవీస్, ఇలాంటివన్నీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కన్జ్యూమర్ అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ద కన్జ్యూమర్. ఏంటి ఆయనకి ఏం కావాలి, ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలి, హార్డ్వేర్ అంటే హార్డ్వేర్ ఎలా, వాళ్ళు మెమరీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క యాక్సెసింగ్ ఏంటి, ఇవన్నీ కూడా కన్జ్యూమర్ రిలేటెడ్లో వస్తాయి. కమ్యూనికేషన్ రిలేటెడ్లో వచ్చి ద కమ్యూనికేషన్ ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్స్ని బట్టి మోడెమ్, రూటర్, నెట్వర్క్. ఇప్పుడు ఇది చూడండి, స్మార్ట్ ఫోన్ హాఫ్ ఆఫ్ ద కన్జ్యూమర్ రిలేటెడ్, హాఫ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ రిలేటెడ్. చూసారా? అంటే ఏంటి, దో ఇట్ ఈస్ అ కన్జ్యూమర్ రిలేటెడ్, దీంట్లో ఉన్న డేటాని కూడా మనం క్లౌడ్లో సేవ్ చేసుకుంటాం అన్నమాట. సో అందుకనే స్మార్ట్ ఫోన్ ఈస్ హాఫ్ ఆఫ్ ద ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బోత్ కన్జ్యూమర్ రిలేటెడ్, కమ్యూనికేషన్ రిలేటెడ్. క్లియర్. అండ్ నెక్స్ట్ ఈజ్ యువర్ ఇండస్ట్రీ రిలేటెడ్. ఇండస్ట్రీ రిలేటెడ్లో వచ్చి హోమ్ ఆటోమేషన్, మీరు వినే ఉంటారు, ఆటోమేటిక్ హోమ్ సిస్టమ్స్. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే బేసిక్ నెసెసిటీస్ అంటే వాటర్ ఫెసిలిటీ, కరెంట్ ఫెసిలిటీ అలా ఉండేవి. కానీ ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సేఫ్టీ, సెక్యూరిటీ. సో దానికోసం ఏం చేస్తున్నాం, డిఫరెంట్ వైర్లెస్ కమ్యూనికేషన్, వైర్లెస్ సిస్టమ్స్లో ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్తో కమ్యూనికేట్. అంటే ఒక సిస్టమ్ ఇన్ ద సెన్స్, సపోజ్ ఇప్పుడు మనం ఆటోమేటిక్ హోమ్ తీసుకుందామండి. ఆటోమేటిక్ హోమ్లో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఫస్ట్ మనం ఇంటికి అప్రోచ్ అవ్వగానే మన బయోమెట్రిక్ అంటే ఆటోమేటిక్ ఇన్ ద సెన్స్ మనకి సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, రెండు వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే సేఫ్టీ, సెక్యూరిటీ ఉండగానే మనకి కాంప్లెక్సిటీ కూడా పెరుగుతుంది. క్లియర్. సో సేఫ్టీ, సెక్యూరిటీ, కాంప్లెక్సిటీ, అప్పుడే దాని యొక్క సిస్టమ్ ఎఫిషియెంట్గా పర్ఫార్మెన్స్ కూడా బాగున్నట్లు లెక్క. సో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను, ఆటోమేషన్, హోమ్ ఆటోమేషన్. సో హోమ్ ఆటోమేషన్లో ఏం జరుగుతుందంటే మనం ఒక ఇంటికి వచ్చి మన ఒక ఇంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ ఆథరైజ్డ్ పర్సన్. ఆథరైజ్డ్ అంటే కరెక్ట్ పర్సన్ అన్నమాట. సో కరెక్ట్ పర్సన్ ఆ డోర్ ఓపెన్ చేస్తున్నారా లేదా, దే ఆర్ యాక్సెసింగ్ ద డోర్ అని తెలుసుకోవడానికి వి గో విత్ బయోమెట్రిక్. ఫస్ట్ బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది, లేదా కీ సిస్టమ్. కీస్లో కూడా డిఫరెంట్ డిజిటల్ కీ సిస్టమ్స్ ఉంటున్నాయి. డిజిటల్ కీ సిస్టమ్స్ మీరు ఐడియా ఉండుంటే ఎప్పుడైనా గమనించండి. కీ నార్మల్గా మనం కీ ఓపెన్ చేస్తే 1-2 నాక్స్తో ఓపెన్ అవుతుంది. కానీ ఇప్పుడు సేఫ్టీ కోసం ఎలా వస్తుందంటే 5 to 6 కీ అలా డిజైన్ చేస్తారనమాట. ఆ లాక్ని ఆ డోర్కి అటాచ్ చేసిన లాక్ని అలా డిజైన్ చేస్తారు. బయోమెట్రిక్ ద్వారా అయినా కొన్ని ఇంగ్లీష్ మూవీస్ లేకపోతే కొంచెం హై టెక్నికల్ రిలేటెడ్ మూవీస్ చూస్తే మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఆ డోర్ ఓపెన్ చేయాలి అంటే వి గో విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఆర్ ద డిజిటల్ ఫార్మాట్స్. డిజిటల్ ఫార్మాట్ ఎందుకు మనం హై ప్రయారిటీ కంపేర్ టు అనలాగ్ అనేది మీకు ఐడియా ఉంటుంది. డిజిటల్ ఐదర్ వి గో విత్ 1 or 0, ఆ మధ్యలో ఏమి డేటా ఉంటుంది కాబట్టి అక్యురేట్గా లేకపోతే పర్ఫార్మెన్స్ విల్ బి గుడ్ అన్నమాట. సో హోమ్ ఆటోమేషన్ సిస్టమ్కి దట్ ఈస్ వన్ ఆఫ్ ద. ఇప్పుడు మనం డోర్ దగ్గర నేను చెప్పాను. నెక్స్ట్ మనం డోర్ ఓపెన్ చేసినాక ఇంట్లోకి ఎంటర్ అయినాక వీ ఎక్స్పెక్ట్ సమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ని ఎలా ఇన్కల్కేట్ చేసుకోవాలి అంటే మనం డోర్ తీసుకుని లోపలికి వెళ్ళంగానే ఆటోమేటిక్గా ద ఏసీ షుడ్ స్విచ్ ఆన్. క్లియర్. అది ఎలా, ఈ డోర్కి ఆ ఏసీకి రిలేట్ పెడతాం అనమాట. ఈ డోర్ అనేది ఒక ఎంబెడెడ్ సిస్టమ్ దీంట్లో పెడితే ఏసీలో ఇంకొక ఎంబెడెడ్ సిస్టమ్, నెక్స్ట్ ఏసీ నుంచి ఫ్రిడ్జ్ నుంచి
ఇలా అన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ని మనం అటాచ్మెంట్ పెట్టుకుని డిఫరెంట్ మన పర్ఫార్మెన్స్ అంటే ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒక హ్యూమన్ ఇంటర్వెన్షన్ అలౌ చేయట్లా. ఎందుకంటే మనం డోర్ తీయడానికి ఒక మనిషి కావాలి, దాన్నే తీసేసుకుంటున్నాం. నెక్స్ట్ లోపలికి వెళ్ళినాక మనకు ఏం కావాలో నెసెసిటీస్ ప్రకారం మనమే దాన్ని ఆపరేట్ చేసుకోవాలి, అది కూడా అవాయిడ్ చేసుకుంటున్నాం. ఇలా హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ని అవాయిడ్ చేసుకుంటూ ఎప్పుడైతే సెక్యూరిటీ సేఫ్టీ అనేది పెంచుకుంటూ కాంప్లెక్సిటీ పెరుగుతుందో దెన్ వి గెట్ గుడ్ ఎంబెడెడ్ సిస్టమ్ ఆర్ విచ్ ఈస్ అన్ అప్లికేషన్ ఓరియంటెడ్, దట్ ఈస్ యువర్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్. అలా ఉంటుందండి ఇది. దట్ ఈస్ అబౌట్ యువర్ హోమ్ ఆటోమేషన్. నెక్స్ట్ యువర్ మెడికల్ డివైసెస్. మెడికల్ డివైసెస్కి వచ్చేటప్పటికి ఎంఆర్ఐ. క్లియర్? ఎంఆర్ఐలో ఏం జరుగుతుంది, ఇట్స్ టోటలీ ఒకప్పుడు అంటే లాస్ట్ ఒక 20-30 years బ్యాక్ అనేది చాలా టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉండేది. ఇప్పుడు సిస్టమ్ యొక్క సింప్లిసిటీ పెరిగి కాంప్లెక్సిటీ కూడా తగ్గించుకుని మనం మన యొక్క తక్కువ కాస్ట్లో ఎంఆర్ఐ అనేది పాసిబిలిటీ అనేది ఇట్స్ ఓన్లీ త్రూ ఎంబెడెడ్ సిస్టమ్స్. క్లియర్? అలాగే ఇండస్ట్రియల్ కంట్రోల్లో కూడా, ఇండస్ట్రీస్లో కూడా వీ నీడ్ సమ్ సెన్సార్స్. ఎక్కువ మన మైనింగ్ ఇండస్ట్రీ, స్టీల్ ప్లాంట్స్ ఏదైనా చూసుకోండి, ఏదైనా ఇండస్ట్రీస్లో కూడా ఎప్పుడైతే ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్లో ఒక కంప్యూటింగ్ ఎలిమెంట్ అవి వన్ ఆర్ మోర్ సిస్టమ్స్లో మనం ఇన్కల్కేట్ చేసినప్పుడు ఒక డిజైన్, ఒక అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రోటోటైప్ డెవలప్ అవుతుంది అనమాట. క్లియర్? సో ఇండస్ట్రీస్లో కూడా అంతే. ప్రాపర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా లాస్ట్ టైం, వాటర్ ట్యాంక్ ఎగ్జాంపుల్. సో అది చిన్న వాటర్ ట్యాంక్ ఎగ్జాంపుల్. అలాగే ఇండస్ట్రీ రిలేటెడ్లో మనకు అలాంటివి ఇంకా ఇంకా చాలా వస్తూ ఉంటాయి. సపోజ్ మైనింగ్ ఇండస్ట్రీ తీసుకోండి, అక్కడ హజార్డియస్ గ్యాసెస్ ఏదైనా బయటకు వస్తుంది అనుకోండి, అది ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే వి గో విత్ సమ్ ఎంబెడెడ్ సిస్టమ్. సెన్సార్స్. ఆ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఎంబెడెడ్ సిస్టంలో ఏముంటాయి, సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్స్ ఏం చేస్తారు, ఒకటి సెన్సార్ చేయకుండా మళ్ళీ సెన్సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఫర్దర్గా మనకి యాక్టివేటర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కదా ఒక పర్టికులర్ పర్సన్కి, వాట్ ఆర్ ద సేఫ్టీ మెజర్స్ టు బి టేకెన్ అని. సో దట్ ఓవరాల్ సిస్టమ్ ఈస్ యూస్డ్ ఫర్ ఇండస్ట్రియల్ కంట్రీ. ఇది ఓన్లీ చిన్న సేఫ్టీయే కాదు, ఇంకా సేఫ్టీ అండ్ కానివ్వండి, అథెంటికేషన్ కానివ్వండి, సైజ్ కానివ్వండి, కాస్ట్, ఇలా డిఫరెంట్ పారామీటర్స్ని మనం దృష్టిలో పెట్టుకుని డిఫరెంట్ అప్లికేషన్స్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ని ఇన్కల్కేట్ చేసుకోవచ్చు. క్లియర్? సో దీస్ ఆర్ ఇన్ మిలిటరీ అప్లికేషన్స్. ఎప్పుడైనా సరే సెక్యూరిటీ అనేది మిలిటరీలో కావాలి కాబట్టి మిలిటరీ అప్లికేషన్స్, ఏరోనాటికల్ అప్లికేషన్స్, ఇలా అన్నిట్లో కూడా వీ హ్యావ్ అ ట్రెమెండియస్ రిక్వైర్మెంట్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్. క్లియర్? ఐ హోప్ దిస్ స్లైడ్ మీకు ఒక పిక్చర్ ఇస్తుంది కాబట్టి నేను ఇది ఇలా ఎప్పుడైనా సరే మనం విజువలైజ్ చేసినప్పుడు మనకు బాగా గుర్తుంటాయండి. ఎవరైనా చెప్పినప్పుడు వినడం వేరు, మనం చూసినప్పుడు ఇంకా బాగా గుర్తుంటుంది. అదే మీరు రాసుకుని చదువుకుని ప్రాక్టీస్ చేశారనుకోండి ఇంకా చాలా బాగా గుర్తుంటాయి. కాబట్టి ఇది చూడండి ఒకసారి, అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఎప్పుడైనా ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎగ్జామ్లో మీరు పేపర్లో యూనివర్సిటీ ఎగ్జామ్ ప్రజెంట్ చేసేటప్పుడు కూడా దీస్ ఆర్ ద కామన్ అప్లికేషన్స్. వీటి గురించి ఏదన్నా ఒక చిన్న అప్లికేషన్ తీసుకుని మీకు మీరు అనలైజ్ చేసుకుని హౌ ఇట్ కొరిలేట్స్, ఎలా కొరిలేట్ అవుతుంది అనేది మీరే డిజైన్ చేయాలి. అండ్ డిజైనింగ్ ఇన్ ద సెన్స్ మీరే దానికి డిఫరెంట్ ఫీచర్స్ కానీ అవన్నీ కూడా మీరే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ యువర్ కన్జ్యూమర్ రిలేటెడ్, కమ్యూనికేషన్ రిలేటెడ్, ఇండస్ట్రియల్ రిలేటెడ్ అండ్ అదర్స్లో యూ కెన్ గో విత్ ఏవియానిక్స్, ఎనీ అదర్ మిలిటరీ డివైసెస్, ఇలా అన్నీ కూడా వస్తాయి. సో ఒక పర్టికులర్ స్టేట్మెంట్ ఇక్కడ ఏంటంటే ద అప్లికేషన్స్ ఆర్ నాట్ లిమిటెడ్, we are having many applications. Clear? Next slide. ఇప్పుడు చూడండి, ఇది జస్ట్ మీకు ఒకవేళ ఎగ్జామ్లో ఈ పేర్లు గుర్తుండకపోవచ్చు కానీ ఆ విజువలైజేషన్ వల్ల కొన్ని అప్లికేషన్స్ గుర్తొస్తాయి. అలాగే టెక్నికలీగా మీరు మాట్లాడాలి, దీనికి ఒకవేళ మార్క్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇలా మీరు టెక్నికలీగా ఈ క్లాసిఫికేషన్స్ చేసుకోండి. ఓన్లీ 4 క్లాసిఫికేషన్స్, ఎక్కువగా వెళ్ళకండి, ఎక్కువ డేటా ఉన్నా సరే మీకు గుర్తుండదు. ఫస్ట్ వన్, ఈ క్లాసిఫికేషన్స్ని యూ రిలేట్ విత్ యువర్ డైలీ లైఫ్, అప్పుడు ఇంకా బాగా గుర్తుంటుంది. ఇప్పుడు చూడండి, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇన్ ఆటోమొబైల్స్ అండ్ ఇన్ టెలికమ్యూనికేషన్స్. నార్మల్గా ఈ కాలం కార్స్ అనేది నార్మల్గా ప్రతి ఒక్కళ్ళకి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది కామన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ని వీటిల్లో మనం పెట్టుకుంటే, వీటిల్లో మనం ఇంపోజ్ చేసుకుంటే దీస్ ఆర్ ద పాయింట్స్. ఫస్ట్ వన్, మోటార్ కంట్రోల్ సిస్టమ్, బాడీ ఇంజన్ సిస్టమ్. ఈ వీటి కోసం వి డిజైన్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్. We design a hardware and software into a particular embedded system. Clear? Alage second one, embedded systems, smart cards, satellites, missiles. Cards anevi smart cards in the sense ATM banking avutundandi. Next different inka health card, anni kuda cards anedi digitalization of the data. Clear? Eppudaithe digitalization of the data untundo we need a security will be provided by the digital. Endukante adi kuda cheppanu, digital information em untundi either 1 or 0. అనలాగ్ వచ్చేటప్పటికి
ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉన్నా, కొంచెం వేవ్ ఫామ్ ఉన్నా, మీ గో విత్ అంటే అక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని చూస్తూ ఉంటాం. ఎస్, RFID 428 చెప్పారు. RFID ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఎగ్జాంపుల్. అది కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. క్లియర్. నెక్స్ట్, ఎంబెడెడ్ సిస్టమ్ ఇన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇందాక మీ పిక్చర్లో చూసారు కదా, టీవీస్, మొబైల్స్, కెమెరాస్, అవన్నీ. నెక్స్ట్ రిలేట్స్ టు ద కంప్యూటర్ నెట్వర్కింగ్. కంప్యూటర్ నెట్వర్కింగ్లో కూడా ఎంబెడెడ్ సిస్టమ్ మెయిన్. మీ CN మీరు చూసే ఉంటారు, LAN, WAN అవన్నీ వచ్చాయి కదా టెర్మినాలజీస్. అవన్నిట్లో ఏం జరుగుతుంది? ద డేటా విచ్ ఈస్ బీన్ కలెక్టెడ్ ఈస్ బీన్ స్టోర్డ్ ఇన్ ద క్లౌడ్లో కానీ ఎక్కడైనా సరే డేటాని స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకోవడం ఒక్కటే కాన్సెప్ట్ కాదండి. స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ రిట్రీవ్ చేసుకోవాలి, కావాల్సి వచ్చినప్పుడల్లా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, రికలెక్ట్ చేసుకోవాలి. సో ఈ వర్డ్స్ అన్ని మీరు గుర్తుంచుకోండి. రిట్రీవింగ్, రికలెక్టింగ్, గ్యాదరింగ్, ఇవన్నిటికీ కూడా వీ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, ఇవి 2 slides which relates to your application. ఈ 2 slides it focuses clearly on the application point of view. ఈ 2 slides మీరు గమనిస్తే అసలు మనకి ఎక్కడెక్కడ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉపయోగం అనేది మినిమం నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తాయి. మీరు ఇక బేసిక్గా ఇది బేసిక్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా మీరు ఇంకా ఎక్స్టెండెడ్గా ఆలోచించుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్, ఇప్పుడు అప్లికేషన్స్ కంప్లీట్ అయ్యాయి. మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ క్లాసెస్ నుంచి మనకి ఎంబెడెడ్ సిస్టమ్ డెఫినేషన్, హిస్టరీ, క్లాసిఫికేషన్, దీస్ ఆర్ ద మేజర్ అప్లికేషన్స్. ఇవి కాకుండా మన సిలబస్ ప్రకారం, మీ సిలబస్ కూడా అబ్జర్వ్ చేయండి. సిలబస్ ప్రకారం ఐ హ్యావ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ కన్స్ట్రెయింట్స్, లిమిటేషన్స్ గురించి కూడా చెప్పాను. ఇవన్నీ దో సిలబస్లో మెన్షన్ చేయలేకపోయినా ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్కి వెళ్ళాలంటే కంపల్సరీ మనకు ఆ మినిమం నాలెడ్జ్ ఉండాలి. క్లియర్. కన్స్ట్రెయింట్స్ అనేది దీంట్లో లేదు మేడం చెప్పేశారు అనుకోకండి, అది మినిమం నాలెడ్జ్. ఎందుకు అంటే నెక్స్ట్ మీకు చెప్తాను. నెక్స్ట్ మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటి? పర్పస్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. సో పర్పస్ అంటే ఏంటి? అవసరం. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉపయోగపడతాయి, అక్కడ ఉపయోగపడతాయి అని నేను చెప్పాను. అది ఎలా మనకి అవసరం, ఉపయోగపడతాం సరే, అది ఎంతవరకు మనకు అవసరం, ఎంతవరకు మన హ్యూమన్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తుంది, దట్ ఈస్ యువర్ టుడేస్ టాపిక్, పర్పస్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. చాలా ఫోకస్ చేయండి. ఈ 6 points సింపుల్గా ఉంటాయి, కానీ ఇప్పుడు మనం డెప్త్ ఒక్కొక్క దాని తర్వాత ఒక దానికి వెళ్తే చాలా ఇన్ఫర్మేషన్ దీంట్లోనే ఉంటుంది. అండ్ ఆల్సో నేను ఏదైతే పర్పస్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ 6 points డిస్కస్ చేస్తున్నానో, ఈ 6 points నార్మల్ మనం అబ్జర్వ్ చేసే లైఫ్లోనే కనబడుతూ ఉంటాయి. క్లియర్. అండ్ ఆల్సో ఇట్ లిటిల్ బిట్ రిలేట్స్ టు యువర్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్లో మీరు ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ మీకు జరుగుతూ ఉంటుంది, దాంతో కూడా కొరిలేట్ చేసుకోవచ్చు. క్లియర్. సో ఈ పాయింట్ చూడండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, డేటా కలెక్షన్. డేటా అనగానే ఎంబెడెడ్ సిస్టంలో ఆడియో, వీడియో, డేటా 3 ఉంటాయి. డేటా ఇన్ ద టర్మ్స్ నార్మల్గా మనం ఇన్ఫర్మేషన్ బైనరీ ఫార్మాటా, డిజిటల్ ఫార్మాట్, అనలాగ్ ఫార్మాట్లో దాన్ని డేటా అంటాం. కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్లో మనం ఆడియో డేటా తీసుకుంటాం, వీడియో డేటా తీసుకుంటాం. క్లియర్. సో డేటా అనగానే మీరు ఏదో ఊరినే డేటా డిజిటల్ ఆర్ అనలాగ్ అనుకోకండి. ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ఆడియో అండ్ వీడియో. ఇప్పుడు చూడండి, ఫస్ట్ the purpose of an embedded system, it includes the 6 points. First one, we start up with data collection. 3 backslashes ఇచ్చి రాశాను. అంటే ఈ ఫస్ట్ పాయింట్లో మనకు 3 steps, 3 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ యువర్ డేటా కలెక్షన్, డేటా స్టోరేజ్, డేటా రిప్రజెంటేషన్. అంటే మనం కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఒక ఉంటుందో, ఎగ్జాంపుల్ ఒక CD తీసుకోండి. CDలోకి మనం డేటాని కలెక్ట్ చేసుకుంటాం, కావాల్సిన డేటాని. ఫస్ట్ కావాల్సిన డేటాని తీసుకుంటాం, ఆ కావాల్సిన డేటాని సేవ్ చేసుకుంటాం. అలాగే కావాల్సిన డేటాని ఎప్పుడైతే రికలెక్ట్ చేసుకోవాల్సి వస్తే వాటిని రికలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ది డేటా కలెక్షన్. ఇట్ ఈస్ యూజువలీ డన్ ఫర్ స్టోరేజ్, అనాలిసిస్, మ్యానిపులేషన్ అండ్ ట్రాన్స్మిషన్. ఈ కలర్లో నేను రాసినవి మీరు యాజ్ ఇట్ ఈస్గా రిప్రజెంట్ చేయాలి. వీటిల్లో మీరు అంటే దీస్ ఆర్ ద కరెక్ట్ టర్మినాలజీస్. ఇన్ ద సెన్స్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇది కరెక్ట్ టర్మినాలజీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్, దేనికి యూస్ చేస్తాం? డేటా కలెక్షన్ అనేది 4 points యూస్ చేసేది. స్టోరేజ్కి, అనాలిసిస్కి, మ్యానిపులేషన్కి, ట్రాన్స్మిషన్కి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? దీనికి CD చెప్పాను. CDలోకి డేటా తీసుకుంటాం. ఏం డేటా తీసుకుంటాం? కావాల్సిన డేటా తీసుకుంటాం. దట్ ఈస్ యువర్ స్టోరేజ్. ఆ తీసుకున్న డేటా స్టోరేజ్ కెపాసిటీ అంటే ఒక CD ఎంతవరకు స్టోరేజ్ కెపాసిటీ ఉందో అంతవరకు మాత్రమే కావాల్సిన డేటా తీసుకుంటాం. తర్వాత అనాలిసిస్. ఎప్పుడైనా ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలనుకోండి, దాంట్లో మనం CD ఈజ్ నాట్ అ కరెక్ట్ పాయింట్, DVD తీసుకోవాలి అప్పుడు, లేదా పెన్ డ్రైవ్. ఇక్కడ ఎందుకంటే మనం అనాలిసిస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వి గో విత్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెన్ డ్రైవ్ అండి. పెన్ డ్రైవ్ తీసుకుంటాం. పెన్ డ్రైవ్లో స్టోరేజ్, నెక్స్ట్ ఈజ్ యువర్ అనాలిసిస్,
కరెక్షన్స్ కావాల్సినవి ఏదైనా ఉన్నా కూడా మనం మ్యానిపులేట్ చేసుకుంటాం. అండ్ దెన్ యువర్ ట్రాన్స్మిషన్. తీసేసుకున్న డేటా పెన్ డ్రైవ్ నుంచి ఇంకొక వేరే సిస్టంలోకి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాం, ఈ పెన్ డ్రైవ్ తీసుకుని ఆ సిస్టమ్కి కనెక్ట్ చేస్తాం. క్లియర్? సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఎగ్జాంపుల్ వచ్చి పెన్ డ్రైవ్. క్లియర్? డేటా కలెక్షన్ ఈజ్ యూజువలీ డన్ ఫర్ స్టోరేజ్, అనాలిసిస్, మ్యానిపులేషన్ అండ్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ డేటా? ఇందాక చెప్పాను కదా, డేటా రిఫర్స్ టు ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది అన్ని టైప్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ ఏవేవి ఉండొచ్చు, వాయిస్, వీడియో, ఇమేజ్, ఎలక్ట్రికల్ సిగ్నల్స్, ఏదైనా సరే సమ్ మెజరబుల్ క్వాంటిటీ. ఇది ఒకటి గుర్తుంచుకోండి, సమ్ మెజరబుల్ క్వాంటిటీని వి కాల్ ఇట్ యాజ్ డేటా. అలాగే డేటా కెన్ బి ఐదర్ అనలాగ్ ఆర్ డిజిటల్. అనలాగ్ డిజిటల్ అనేది డిపెండింగ్ అపాన్ ద అప్లికేషన్, డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. అనలాగ్ బాగుంటుందా, డిజిటల్ బాగుంటుందా అనేది అప్లికేషన్ బట్టి కన్సిడర్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద 3 పాయింట్స్. ఇంకా ఉంది డేటా కలెక్షన్ స్టోరేజ్లో the 3 basic points for data collection storage. Now the 4th point. So ఏదైతే డేటా మనం క్యాప్చర్ చేస్తామో, క్లియర్? ఇప్పుడు చూడండి, ఎంబెడెడ్ సిస్టమ్ విత్ అనలాగ్ డేటా క్యాప్చరింగ్ టెక్నిక్, వి కలెక్ట్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అనలాగ్. కానీ మనకు కావాల్సింది డిజిటల్ డేటా. అప్పుడు ఏం చేస్తాం, A to D కన్వర్టర్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన డిజిటల్ ఈక్వలెంట్ సిగ్నల్ని, డిజిటల్ డేటాని తీసుకుంటాం. సో ఇఫ్ ద సిగ్నల్ ఈస్ డిజిటల్, ఎందుకు మనం డిజిటల్నే యాక్సెప్ట్ చేస్తున్నాం? ఇఫ్ ద సిగ్నల్ ఈస్ డిజిటల్, వీ కెన్ హ్యావ్ ఇంటర్ఫేస్ ఈజీ. ఇంటర్ఫేసింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంటర్ఫేసింగ్ అంటే కనెక్షన్ ఆఫ్ వన్ సిస్టమ్ విత్ ద అనదర్ సిస్టమ్. ఒక సిస్టమ్ నుంచి ఇంకొక కనెక్షన్, ఇంకొక సిస్టమ్. ఇంటర్ఫేసింగ్ ఇన్ ద సెన్స్ వీ ప్రొవైడ్ అన్ ఎన్వైర్న్మెంట్. ఎప్పుడైనా సరే ఒక కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ అ ప్రాపర్ ఛానల్. ఆ ప్రాపర్ ఛానల్ అనేది ఎలా జరుగుతుంది అంటే, if the information is in digital form లో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ ఛానల్లో పర్ఫార్మెన్స్ విల్ బి బెటర్. క్లియర్? అండ్ ద లాస్ట్ ఈజ్ ద కలెక్టెడ్ డేటా. ఏదైతే ట్రాన్స్మిట్ చేసేస్తామో, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అయిపోతుందో, ఆ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా మనం ట్రాన్స్మిట్ అయిన డేటాని డిలీట్ అవ్వకుండా ఎక్కువ కాలం ఉండేటట్టుగా సేవ్ చేసుకోవాలి. దట్ ఈస్ నోన్ యాజ్ మీనింగ్ఫుల్ రిప్రజెంటేషన్. ఎప్పుడైనా సరే finally we need to end up with proper representation. Clear? Transmit aina data, lekapothe analysis aina data, lekapothe manipulation aina data ani finally we need to end up with proper representation of data or the meaningful representation of data. Clear? So meaningful representation of the data anagane ela vastundi? ఆ representation of the data జరిగిందా లేదా అని ఎలా తెలుస్తుంది మనకి? meaningful representation of the data జరిగిందా లేదా అని తెలియడానికి ఎలా, ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, సపోజ్ పెన్ డ్రైవ్ ఉంది, నేను ఎగ్జాంపుల్ పెన్ డ్రైవే తీసుకున్నాను కదా, మ్యానిపులేషన్, ట్రాన్స్మిషన్ అంతా అయిపోయినాక ఫైనల్గా మనం ఏదైతే వన్ సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టంలోకి ట్రాన్స్మిట్ చేయడానికి పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి ఇంకొక సిస్టంలోకి ట్రాన్స్మిట్ చేసాం అంటే ఫైనలీ అక్కడ ఎక్కడ ఎండ్ అవుతుంది? వీఆర్ ట్రాన్స్మిటింగ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వన్ సిస్టమ్ త్రూ పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్ అనేది ఇంటర్ఫేస్ త్రూ పెన్ డ్రైవ్ టు అనదర్ సిస్టమ్. దట్ ఈస్ ద ఫైనల్ రిప్రజెంటేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చి డిజిటల్ కెమెరా. ఇక్కడ చూడండి, డిజిటల్ కెమెరా. ఇప్పుడు ఒక పర్సన్ ఉంటారు, ఫోటో తీస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా అవుతుంది? ఇట్ విల్ బి కన్వర్టెడ్. మనం ఫోటో తీయగానే ద ఇన్ఫర్మేషన్ విల్ బి కన్వర్టెడ్. ఇంటర్నల్గా జరిగేది ఇది. కన్వర్ట్ చేసి నాయిస్ అన్నీ ఉంటే అవాయిడ్ చేసేసుకుని ఆ పర్టికులర్ ఇమేజ్ మీద ఫోకస్ చేసి, క్లియర్? ఒక పర్టికులర్ ఇమేజ్ మీద ఫోకస్ చేసి, నాయిస్ అంటే ఏంటి? ఈ అన్వాంటెడ్ డిస్టర్బెన్సెస్ సరౌండింగ్ది అవన్నీ ఎలిమినేట్ చేసేసి ఏ ఫీచర్స్ అయితే ఏ ఫీచర్స్ అయితే ఫోకస్ చేయాలో, ఏ ఫీచర్స్ అయితే రిప్రజెంటేషన్ చేయాలో అవి మాత్రమే హైలైట్ చేసి మనకి ఫైనల్గా డిస్ప్లే అవుతుంది. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ రిప్రజెంటేషన్. క్లియర్? సో దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ పెన్ డ్రైవ్. సెకండ్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ డిజిటల్ ఇమేజ్ ఇన్ అ డిజిటల్ కెమెరా. ఓకే, ఇది అర్థమై ఉంటుంది మీకు. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్. This one, data collection, storage and representation. 5 points ఉన్నాయండి, 5 to 6 points ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పాను కదా, పెన్ డ్రైవ్ అండ్ డిజిటల్ కెమెరాలో ఇమేజ్. నెక్స్ట్ ఈజ్ యువర్ డేటా కమ్యూనికేషన్. చూడండి, దిస్ ఈజ్ యువర్ డేటా కమ్యూనికేషన్. సో డేటా కమ్యూనికేషన్, it is developed in an application from complex satellite communication to simple. సో ఇప్పుడు చూడండి, డేటా కమ్యూనికేషన్కి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ రూటర్. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ రూటర్. సో అది ఏం చేస్తుంది? మనకి కాంప్లెక్స్ ఒక శాటిలైట్ కమ్యూనికేషన్ దగ్గర నుంచి ఉన్న కాంప్లెక్స్ డేటాని తీసుకుని ఒక సింపుల్ హోమ్ నెట్వర్కింగ్ వర్కింగ్ సిస్టంలోకి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. దిస్ ఈస్ బికమింగ్ అ మోడర్న్, క్లియర్, a wireless network router for data communication.
This is your data communication. Okay. Next is your data signal processing. Data అనేది నేను మీకు ఇందాక ఫస్ట్ ఈ స్లైడ్లో కూడా చెప్పాను. డేటా కెన్ బి సిగ్నల్, ఇమేజ్, వాయిస్, ఎలక్ట్రికల్, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ నేను ఓన్లీ మాట్లాడేది ఏంటంటే డేటా విచ్ ఈస్ అ సిగ్నల్, దాని గురించి చెప్తున్నాను. థర్డ్ వన్, this is your data with respect to signal processing. The data which is being collected by embedded system may be of various kinds of signal processing. Signals మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. సిగ్నల్స్ అనేవి ఎలా ఉంటాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ అన్నారు. ఏం టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి అక్కడ? యూ విల్ బీ హ్యావింగ్ సమ్ అనలాగ్, డిజిటల్ పక్కకు పెట్టండి. ఎనర్జీ అండ్ పవర్ సిగ్నల్స్ కూడా ఉంటాయి. సో ఈ ఏదైతే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నానో హియరింగ్ ఎయిడ్, క్లియర్? ఈ హియరింగ్ ఎయిడ్లో ఇవి చూడండి ఎలిమెంట్స్. దీస్ ఆర్ ద మైక్రోఫోన్స్. ఓకే, ఫస్ట్ విల్ స్టార్ట్ అప్ విత్ బ్యాటరీ, live tube, receiver, digital signal processor and amplifier, this part. Okay, next is your microphones. వీటిల్లో ఏదైతే సిగ్నల్ అంటే సమ్ వాయిస్, మీరు ఎప్పుడైనా నోట్స్ చూసే ఉంటారు. మన వాయిస్ని దే కన్వర్ట్ ఇంటూ నోట్స్. ఓకే, నోట్స్ లాగా ఉంటాయి. ఆ నోట్స్ని ద స్పీచ్ ప్రాసెసింగ్ అంట. స్పీచ్ని నోట్స్ కింద కన్వర్ట్ చేసి ఆ నోట్స్ని వి ఐడెంటిఫై ఇంటూ స్మాల్ సిగ్నల్స్, అంటే డిపెండింగ్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ, డిపెండింగ్ అపాన్ ద యాంప్లిట్యూడ్, పిచ్, ఫ్రీక్వెన్సీని బట్టి ఒక వాయిస్ని సిగ్నల్స్ ఫామ్లోకి అబ్జర్వ్ చేస్తామన్నమాట. అలా ఒక మైక్రోఫోన్ వర్క్ అవుతుంది. ఒక్క నిమిషం. హ్యాండ్ రైస్ చేయలేదు. ఓకే, సో అదనమాట. దిస్ ఈస్ యువర్ ఎగ్జాంపుల్ ఫర్ డేటా సిగ్నల్ ప్రాసెసింగ్. ఓకే, ఇఫ్ వీ కన్సిడర్ డేటా యాజ్ అ సిగ్నల్, ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ ఎయిడ్ మెషిన్, డిజిటల్ ఎయిడ్ మెషిన్. అండ్ నెక్స్ట్ ఇది అయిందండి. ఇప్పుడు మానిటరింగ్ ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ ఈజ్ యువర్ కంట్రోల్. ఫస్ట్ విల్ గో విత్ మానిటరింగ్. ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. మెనీ మెడికల్ అప్లికేషన్స్, బయోమెడికల్ అప్లికేషన్స్లో కామన్గా మీరు అబ్జర్వ్ చేసింది, all embedded products coming under the medical domain are with monitoring functions. ఏంటవి? ECG, కార్డియోగ్రామ్, EEG, ఇలా అన్నీ కూడా మనకి సమ్ మానిటరింగ్ మనకి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది మెజరబుల్ క్వాంటిటీలో రావాలి ఫస్ట్ వన్, లేదా విజువలైజేషన్ ఉండాలి రెండోది. సో మెజరబుల్ క్వాంటిటీ అయినా విజువలైజేషన్ అయినా లేకుండా మనం అది పర్ఫెక్ట్గా మనకు వచ్చిన అవుట్పుట్ అని చెప్పలేం. క్లియర్? సో మానిటరింగ్కి ఎంబెడెడ్ సిస్టమ్స్లో మానిటరింగ్ యూస్ చేసే డివైసెస్ EEG, ECG ఇవన్నీ కూడా బయోమెడికల్ అప్లికేషన్స్. నాట్ ఓన్లీ బయోమెడికల్ అప్లికేషన్స్, ఏదైనా సరే మానిటరింగ్కి కావాల్సి వస్తే వి గో విత్ సమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎందుకు నేను చెప్తున్నాను కదా, మళ్ళీ వీ గెట్ అన్ అక్యురేట్ డేటా. హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా పర్ఫార్మెన్స్ పెరిగి ఎఫిషియన్సీ బాగుంటుంది. కాబట్టి ఎంబెడెడ్ సిస్టమ్స్ని మానిటరింగ్ డివైసెస్లో కూడా యూస్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్ ఈజ్ యువర్ కంట్రోల్. కంట్రోల్కి సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏసీ మన కంట్రోలింగ్కి సింపుల్ ఎగ్జాంపుల్. ఎలా? ఏసీలో కొన్ని సెన్సార్స్, నిన్న కూడా నేను మీకు చెప్పాను. ఏసీ మెషిన్ ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఇది ఏసీ అండి. మనం ఆన్ చేస్తాం. మనం ఆన్ చేయగానే ఫస్ట్ ఏసీ ఏం చేస్తుంది? రూమ్ టెంపరేచర్ ఎంత ఉందా అనేది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఏసీ రిమోట్ ద్వారా సమ్ 25, 26 పెడతాం. నెక్స్ట్ రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో ఫస్ట్ ఏసీ సెన్స్ చేయాలి. సెన్స్ చేసినాక ఆ తర్వాత రిమోట్ ద్వారా మనం ఇచ్చిన ఇన్పుట్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి సపోజ్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో కంప్రెసర్ ఆన్ అయినాక దీంట్లో ఉన్న ఫ్యాన్స్ ద్వారా, దాంట్లో ఉన్న మెషినరీ ద్వారా వి గెట్ బ్యాక్ టు ఆ టెంపరేచర్ రీచ్ అవ్వడానికి ఏసీ కూల్ డౌన్ అవుతుంది. క్లియర్? సో దట్ ఈస్ ద ప్రాసెస్. దిస్ కంట్రోలింగ్ మెషిన్కి ఏసీ అనేది అలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ పాయింట్, కంట్రోల్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ అప్లికేషన్ స్పెసిఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. నేమ్లోనే ఉంది చూడండి, అప్లికేషన్ స్పెసిఫిక్. మనకి ఏది కావాలి, ఏ అప్లికేషన్కి మనం పర్టికులర్గా ఉంటామో ఆ అప్లికేషన్ మాత్రమే. క్లియర్? ఎగ్జాంపుల్స్ చూడండి, బటన్స్, స్విచెస్, కీప్యాడ్, లైట్స్, బెల్స్, డిస్ప్లే యూనిట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ గమనిస్తే బటన్ ఉంది, మనం ఆన్ ఆఫ్ స్విచ్ ఏదైనా సరే మనకు ఆ పర్టికులర్ అప్లికేషన్, దాన్ని ఇంకెక్కడ మనం వాడలేము, అక్కడ మాత్రమే వాడగలం. సో ఎప్పుడైతే అప్లికేషన్ స్పెసిఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందో ఆ చిన్న అప్లికేషన్కి కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ని యూస్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా
వర్క్ అవుతుంది. ఎందుకంటే అప్లికేషన్ యూజర్ స్పెసిఫిక్ ఇంటర్ఫేసెస్ ద్వారా వేరే వేరే ఎంబెడెడ్ సిస్టమ్స్ అన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ చూసుకుందాం. ఇప్పుడు చూడండి, మొబైల్ ఫోన్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. దాంట్లో ఏం జరుగుతుంది, యూ విల్ బి హ్యావింగ్ ద కీబోర్డ్, ఇది ఒక ఎంబెడెడ్ సిస్టమ్. గ్రాఫిక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎల్సిడి, ఇవన్నీ కూడా వైబ్రేషన్, స్పీకర్, డిఫరెంట్ ఇవన్నీ కూడా క్లియర్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ విల్ బి రిలేటింగ్ ఫర్ అ ప్రాపర్ యూసేజ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. క్లియర్. సో పర్పస్కి వచ్చేటప్పటికి అగైన్ ఐఎమ్ గెట్టింగ్ దాట్. చూడండి ఇక్కడ ఫస్ట్ ద పర్పస్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఈరోజు నేను అప్లికేషన్స్ గురించి చెప్పాను, అప్లికేషన్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. సెకండ్ వన్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. పర్పస్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ డేటా కలెక్షన్, స్టోరేజ్, రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఈజ్ యువర్ డేటా కమ్యూనికేషన్, డేటా సిగ్నల్ ప్రాసెసింగ్, మానిటరింగ్, కంట్రోల్, అప్లికేషన్ స్పెసిఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. క్లియర్. ఇంకొకసారి రికలెక్ట్ చేస్తాను, ఒక్కసారి గమనించండి. డేటా కలెక్షన్, స్టోరేజ్, రిప్రజెంటేషన్లో ఐ హ్యావ్ టేకెన్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ గురించి మీరు ఆలోచించినప్పుడు దాని యొక్క వర్డ్స్ ఏదైతే మనం ఫ్రేమ్ అవుట్ చేసుకున్నామో క్లియర్గా అర్థమవుతుంది. సో డేటా కలెక్షన్కి ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, పెన్ డ్రైవ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, డిజిటల్ కెమెరా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. డేటా కమ్యూనికేషన్కి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, రూటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. డేటా సిగ్నల్ ప్రాసెసింగ్కి హియరింగ్ ఎయిడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మానిటరింగ్కి మెడికల్ అప్లికేషన్ తీసుకున్నాం. కంట్రోలింగ్కి ఏసీ తీసుకున్నాం. అప్లికేషన్ స్పెసిఫిక్ యూజర్ ఇంటర్ఫేస్కి ఒక మొబైల్ ఫోన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. క్లియర్. విత్ ఎగ్జాంపుల్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మార్క్స్ బాగా పడతాయి, మీకు కూడా గుర్తుంటుంది చెప్పేటప్పుడు. ఏ ఎగ్జాంపుల్స్ తీసుకోక్కర్లేదు, ఐఎమ్ అగైన్ రిపీటింగ్. మీకు నచ్చిన ఎగ్జాంపుల్స్ తీసుకోండి, కానీ దీంతో కొరిలేట్ అవ్వాలి. కొరిలేషన్ లేని ఎగ్జాంపుల్స్ మాత్రం రిప్రజెంట్ చేయకండి. క్లియర్. ఐ హోప్ దిస్ పర్పస్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ చాట్ బాక్స్లో ఒక్కసారి మీరు చెప్తే మీ డౌట్స్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. క్లియర్. నెక్స్ట్ వి గో విత్ ప్రాసెసర్. 1 minute ఇస్తున్నాను చూడండి, మీకు ఏమైనా ఈ పర్పస్లో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. విల్ గో విత్ ప్రాసెసర్స్. క్లియరా? నేను ఎక్స్టెండ్ అంటే ముందుకు వెళ్ళొచ్చా ప్రాసెసర్స్కి? ఓకే, సో ఇట్స్ క్లియర్ అంటున్నారండి కొంతమంది. ఒకవేళ ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా మీరు నాకు క్లాస్ తర్వాతైనా అడగచ్చు, నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ ప్రాసెసర్స్. సో ప్రాసెసర్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రాసెసర్ మీరు సిఏఓలో చూసే ఉంటారు. ద ఫస్ట్ ప్రాసెసర్ ఆర్ ద జనరల్ సింపుల్ ప్రాసెసర్ ఈజ్ జనరల్ పర్పస్ ప్రాసెసర్. క్లియర్. జనరల్ నేను ఓన్లీ ఫీచర్స్ ఇక్కడ హైలైట్ చేశాను, ఎక్కువగా డెప్త్గా వెళ్ళట్లేదు. మీరు ఈ ఫిగర్స్ అన్నీ కూడా మీరు డ్రా చేయక్కర్లేదు, మీకోసం ఇక్కడ చెప్పాను. కానీ ఓన్లీ ఈ పాయింట్స్ మీరు గుర్తుంచుకుంటే చాలు. డైరెక్ట్గా మీరు మిమ్మల్ని ఎంబెడెడ్ సిస్టంలో వాట్ ఈస్ ద ప్రాసెసర్ అని క్వశ్చన్ అడగరు. కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రాసెసర్ అనే ఎలిమెంట్ వచ్చినప్పుడు ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం మార్క్స్ పడతాయి అంతే. అంతేకాని మీకు డైరెక్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్రాసెసర్, వాట్ ఈస్ జనరల్ పర్పస్ ప్రాసెసర్ ఇలాంటివి మాత్రం అడగరు. ఒక్క నిమిషం, 469 ఏదో డౌట్ అడిగారు. ఓకే, హీ ఈజ్ ఆల్సో క్లియర్, ఆయనకి అర్థమైందంట. ఇప్పుడు నెక్స్ట్, సో ప్రాసెసర్లో ఫస్ట్ వన్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ జనరల్ పర్పస్ ప్రాసెసర్. క్లియర్. సో ప్రోగ్రామ్ డివైసెస్లో వీఆర్ హ్యావింగ్ మెనీ డిఫరెంట్ అప్లికేషన్స్. దాంట్లో మైక్రో ప్రాసెసర్ ద ఫస్ట్ వన్. ఇఫ్ యూ కన్సిడర్ మైక్రో ప్రాసెసర్ని మనం కన్సిడర్ చేస్తే ఆల్రెడీ మీరు ఎంపీఎంసీలో చదివే ఉంటారు. ఫీచర్స్ని మనం పర్టికులర్గా చూస్తే 2 important ఫీచర్స్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రోగ్రామ్ మెమరీ, సెకండ్ వన్ ఈజ్ general data path with large register file and general ALU. Clear. సో మీరు మైక్రోప్రాసెసర్స్ చదివే ఉంటారు కాబట్టి నేను బ్రాడ్ సింపుల్గా 2 lines లో ఎండప్ చేయాలి అంటే ద ఫీచర్స్ ఆఫ్ అ మైక్రోప్రాసెసర్ ఈజ్ ప్రోగ్రామ్ మెమరీ. ఇదిగోండి ఇలా ఉంటుంది ప్రోగ్రామ్ మెమరీ. అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ జనరల్ డేటా పాత్ విత్ లార్జ్ రిజిస్టర్ ఫైల్ అండ్ జనరల్ ALU. క్లియర్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ యోర్ డేటా పాత్. రిజిస్టర్ ఫైల్స్, ఎన్ని రిజిస్టర్స్ ఉంటాయి మనకి? 8-bit రిజిస్టర్, 16-bit రిజిస్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా ఆర్ ద స్టోరేజ్ ఆఫ్ డేటా ఆర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా అని ఎలా జరుగుతుంది? త్రూ రిజిస్టర్స్ జరుగుతుంది. కాబట్టి రిజిస్టర్ ఫైల్ ఆర్ ద డేటా ఫైల్, డేటా పాత్ హోల్డ్స్ ద మోర్ వెయిటేజ్ అనమాట. దిస్ ఈజ్ యువర్ డేటా పాత్, దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ మెమరీ. ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి ఒక కంట్రోల్ ఎలిమెంట్ ఉండాలి కదా. దిస్ ఈజ్ యువర్ కంట్రోలింగ్ రిజిస్టర్. ఓకే, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్,
ప్రోగ్రామ్ కౌంటర్. మీకు ఐడియా ఉంది కదా. సో దిస్ ఈస్ ద బేసిక్ పిక్చర్ ఆఫ్ యువర్ మైక్రోప్రాసెసర్ విత్ 2 ఫీచర్స్. ఈ ఫీచర్స్ మినిమం ఇది గుర్తుంచుకోవాలండి. నేను స్లైడ్స్లో పెట్టేవంతా మినిమం డేటా. ఆ డేటా మీరు గుర్తుంచుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేం. క్లియర్. సో ఇది మినిమం అనొచ్చు. నిజంగా పాయింట్ టు పాయింట్ మీరు గుర్తుంచుకోగలిగితే ఈజీగా ఈ డేటా నుంచి మీరు అనలైజ్ కూడా చేయొచ్చు. క్లియర్. దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఫీచర్స్. జనరల్ పర్పస్ ప్రాసెసర్కి ఐ హ్యావ్ టేకెన్ ద ఐ హ్యావ్ కన్సిడర్ ద మైక్రోప్రాసెసర్. దాంట్లో ఫీచర్స్ వచ్చి ఇవి 2. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? మనం ఇవన్నీ చేస్తున్నాము అంటే సమ్ బెనిఫిట్ అనేది ఉండాలి. ఆ బెనిఫిట్ ఏంటి? ఫస్ట్, లో టైమ్ టు మార్కెట్ అండ్ NRE కాస్ట్ అండ్ ఆల్సో హై ఫ్లెక్సిబిలిటీ. And the benefits lo another one is the Pentium. Ante the processors which we are using for microprocessors anni kuda we can consider it as one of the benefits. Edaina benefit lekunda undamu. So general purpose processor lo mana microprocessor consider cheste ila unna sare circuit, these are the benefits to be considered. Idi general purpose processor. This is your single purpose processor. So single purpose processor loki manam enter ayetappudu chudandi, indak picture chudandi, ee picture chudandi, మనం డిజిటల్ డేటాలోకి ఇందాక అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ వచ్చింది కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి డిజిటల్ సర్క్యూట్స్ని ఎంటర్ చేసుకుంటాం. అండ్ ఆల్సో దానివల్ల ఇట్ కెన్ బీ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద మోర్ ఫీచర్స్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద జనరల్ పర్పస్. ఇట్ కంటైన్స్ ఓన్లీ ద కాంపోనెంట్స్ నీడెడ్ టు ఎగ్జిక్యూట్ అ సింగిల్ ప్రోగ్రామ్. దేనికి కావాలో అవి మాత్రమే కన్సిడర్ చేస్తాయి. నో ప్రోగ్రామ్ మెమరీ. దానివల్ల ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మెమరీలో దాయాల్సిన అవసరం, ఎక్కువ మెమరీలో ఉంచాల్సిన అవసరం, స్పేస్, బ్యాండ్ విడ్త్ అవన్నీ కూడా తగ్గుతాయి. సో this is your single purpose processor. Clear. Benefits, ఎప్పుడైనా సరే తక్కువ మెమరీ వాడుతున్నామో, కావాల్సినవి వాడుతున్నామో అనగానే ఫాస్ట్గా ఉంటుంది, పవర్ కూడా తక్కువ ఉంటుంది, అలాగే సైజ్ కూడా తక్కువ ఉంటుంది. దిస్ ఆర్ ద సింగిల్ పర్పస్ ప్రాసెసర్స్. ఈ ఫిగర్స్ మీకు ఏదైతే రైట్ సైడ్ ఇచ్చామో ఆ ఫిగర్ కంపేర్ చేసుకోండి. ఒక పిక్చర్, ఒక వ్యూ వస్తుంది మీకు. నెక్స్ట్ ఈజ్ యువర్ అప్లికేషన్ స్పెసిఫిక్ ప్రాసెసర్. పేర్లోనే ఉంది కదా అప్లికేషన్. ఇందాకేముంది? సింగిల్. క్లియర్. అంతకుముందు జనరల్ పర్పస్. సో మొత్తం ప్రాసెసర్స్లో నేను ఈరోజు చెప్పింది జనరల్ పర్పస్, సింగిల్, అప్లికేషన్ స్పెసిఫిక్లో అప్లికేషన్ స్పెసిఫిక్ ఒక పర్టిక్యులర్ అప్లికేషన్కి మాత్రమే ఉపయోగించేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ అన్ అప్లికేషన్ స్పెసిఫిక్. దానివల్ల ఏమవుతుంది? ద ఫ్లెక్సిబిలిటీ విల్ బీ గుడ్, పర్ఫార్మెన్స్ విల్ బీ హై, పవర్ అండ్ సైజ్, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్, బెనిఫిట్స్. క్లియర్. సో అప్లికేషన్ స్పెసిఫిక్ ప్రాసెసర్స్ దేని గురించి? దానికి కూడా ఒక 2 ఫీచర్స్ ఉండాలి కదా. It compromises between general purpose and single purpose processors. మరీ మనకి జనరల్ పర్పస్ అంత బ్రాడ్గా ఉండదు, సింగిల్ పర్పస్ లాగా ఒక్కటే యూస్ చేయం. అప్లికేషన్ స్పెసిఫిక్లో కొన్ని వాటికి మాత్రమే, ఇక్కడ కొన్ని వాటికి సరిపడా వాటికి మాత్రమే. సింగిల్ దాంట్లో మనకి ఏదైతే స్పెసిఫిక్గా కావాలో అది ఒక్కటే కావాలి, ఆ ఒక్కటే పని. జనరల్ పర్పస్లో బ్రాడ్గా వెళ్ళిపోతాం, అవసరం లేనివి కూడా మెమరీలో డంప్ చేసుకుంటాం, అవసరం లేనివి కూడా ఏమో అవసరం రావచ్చు అని ఉంచుకుంటాం. కానీ అప్లికేషన్ స్పెసిఫిక్లో ఈ పని కావాలి అన్నదానికి ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటాం. క్లియర్. సో కంపేర్ టు 3 ప్రాసెసర్స్ అప్లికేషన్ స్పెసిఫిక్ అనేది బెటర్. ఐ రిపీట్, దీస్ ఆర్ ద ప్రాసెసర్స్. ఫస్ట్ వన్ ఇస్ జనరల్ పర్పస్ ప్రాసెసర్. దానికి ఫీచర్స్ చెప్పాను, రైట్ సైడ్ ఫిగర్ ఉంది, బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఐ కంపేరింగ్ విత్ సింగిల్ పర్పస్, సేమ్ ఫీచర్స్, ఫిగర్, బెనిఫిట్స్. అండ్ నెక్స్ట్ application specific, features, power and benefits. And finally I end up with application specific processor better compared to general purpose and single processors. Clear. This is the final conclusion. మీ కోసం ఇక్కడ జనరల్ పర్పస్ ని ఎంబెడెడ్ సిస్టమ్కి, ఇప్పుడు మనం జనరల్ పర్పస్ ఉంది, వైడ్గా అప్లికేషన్ అంటున్నాం, వైడ్గా యూస్ చేసేదాన్ని మరి మనం ఎంబెడెడ్ సిస్టమ్కి యూస్ చేస్తే సింగిల్ అనేది తెలుసు అండి, ఒకటే వస్తుంది అన్నాం. స్పెసిఫిక్ అని అప్లికేషన్ అనేది తెలుసు, కొంచెం ఏదైతే స్పెసిఫిక్గా తీసుకుంటాం అది అన్నాం. జనరల్ పర్పస్ అన్నాం, బ్రాడ్ అంటున్నాం. బ్రాడ్ ఇన్ ద సెన్స్ ఎంతవరకు బ్రాడ్, ఎంతవరకు సమ్ లిమిటేషన్ ఉండాలి కదా, సమ్ పాయింట్ ఆఫ్ టైంలో స్టాప్ అవ్వాలి కదా. అలా తీసుకున్నప్పుడు ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అది మనకు తెలియాలి. ఇక్కడ మీకు ట్యాబ్లెట్ ఫామ్లో ఇచ్చాను, మీరు జస్ట్ ఒక్కసారి చూడండి. నేను అలాగే ఈరోజు ఈవినింగ్ లేకపోతే రేపటికల్లా పీపీటీ కూడా ఫార్వర్డ్ చేస్తాను. మీకు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా దాని స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఏదైనా స్లైడ్ మీరు కూర్చొని రాసుకోలేకపోయినా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్లైడ్ తర్వాత అయినా చూసుకోవచ్చు. మీకు అది కావాలి, నేను మిస్ అవుతున్నానని ఫీల్ అయితే, లేదంటే నేను రేపు ఎల్లుండి నోట్స్, పీపీటీస్ అన్ని కూడా ఫార్వర్డ్ చేస్తాను. సో దిస్ ఈజ్ యువర్ జనరల్ పర్పస్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ డిఫరెన్స్ బేస్డ్ ఆన్ కంటెంట్స్, ఆపరేటింగ్ సిస్టమ్, ఆల్టరేషన్స్, కీ ఫ్యాక్టర్, పవర్ కన్జంప్షన్ అండ్ రెస్పాన్స్ టైం. ఇవి నేను క్రైటీరియాస్ కొన్ని మాత్రమే కన్సిడర్ చేశాను. ఇవి చాలు ఎంబెడెడ్ సిస్టమ్స్లో మీరు చదివే, ఇప్పుడు మీకు కొత్త కాబట్టి దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ సఫిషియంట్. ఓకే,
So based on this criteria, you are dividing or you are describing, you are differentiating between general purpose and embedded system. Okay. సో ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్లో చెప్పండి అమ్మా. నెక్స్ట్ వీల్ గో విత్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ నెక్స్ట్ క్లాస్లో.